హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను మీకు ఒక చిన్న డైలాగ్ వర్షన్ ఒకటి రాశారు. అదైతే చాలా బాగా అనిపించింది. ఒక చిన్న స్క్రిప్ట్ టైపు. అదేంటంటే ఇది మన గోల్డెన్ బడ్డీ, ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ గోల్డెన్ బడ్డీ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నేను ఈ పోస్ట్ అయితే చూశాను. నిజాయితీగా ప్రేమించినందుకు నాకు దక్కిన బహుమతులు ఏంటో తెలుసా అని అయితే ఒక క్యాప్షన్ ఇచ్చి కింద కొన్ని లైన్స్ అయితే రాశారు. అదేంటంటే, నిద్రలేని రాత్రులు, నరకంగా మారిన క్షణాలు, అంతులేని ఆలోచనలు, సమాధానం లేని ప్రశ్నలు, అంతుపట్టని ఆవేదనలు, ఇవన్నీ ఒక నిజాయితీగా ప్రేమించినందుకు దక్కిన ఒక బహుమతులు అనే విధంగా తనకున్న బాధలైతే ఎక్స్ప్రెస్ చేశాడు. లిటరలీ చూసిన తర్వాత అయితే నాకైతే నీ అమ్మ ఎందుకు ప్రేమించాలరా నైనా, అసలు ప్రశాంతంగా బతికేద్దాం అనిపించింది. నిద్రలేని రాత్రులు అంటే నాకు తెలిసి ఆఫ్టర్ లవ్లో ఉన్నప్పుడు తను ఏ టైంలో ఆ టైంలో చేస్తే ఫోన్ మాట్లాడితే ఇంకా చెప్పు అని ఒక సొల్లు మాట్లాడతారు కదా, అదొకటి. అండ్ నరకంగా మారిన క్షణాలు అంటే ఇది ఎలా అంటే, తను ఉన్నప్పుడు అవి చాలా హ్యాపీగా ఉంటాయి. తను లేనప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అనేది చాలా పెయిన్ఫుల్గా అయితే ఉంటుంది. దాని గురించి నరకంగా మారిన క్షణాలు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినాడు. అంతులేని ఆలోచనలు అంటే, తను ఉన్నప్పుడు ఆలోచనలు తను ఏం చేస్తుంది, తను తినిందా లేదా, అది ఇది అని అయితే చాలా ఉంటాయి. తను వెళ్ళిపోయిన తర్వాత తన గురించి ఆలోచించే ఈచ్ అండ్ ఎవ్రీ క్షణం ఉంటుంది చూడు, అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుకే అంతులేని ఆలోచనలు అని రాశాడు. సమాధానం లేని ప్రశ్నలు అంటే ఏంటంటే, ఇది ఏంటంటే చాలామంది ఏంటంటే ఒకరితో బ్రేకప్ చేసుకోవాలనుకుంటే అది కొంతమంది ఏ రీజన్స్ చెప్పకుండా వెళ్ళిపోతారు. అప్పుడు అసలు ఆ ఆలోచన ఉంటుంది కదా, అసలు పిచ్చెక్కేస్తుంది. ఒక బాయ్ అయితే నేనైతే చెప్తున్నాను. అది ఎలా ఉంటుందంటే, అసలు దేనివల్ల అనేది ఒక చిన్న అయితే ఇంటెన్షన్ అయితే ఉంటుంది. అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంటే లిటరలీ చెప్తున్నా, అన్నం తినేటప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అదొకటి. అంతు పట్టలేని ఆవేదనలు, ఇదే హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ అంటారు కదా అవి. ఇది ఏంటంటే, ఎవరైనా సపోజ్ నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళారు, మీరు ఒక ప్లేస్కి వెళ్ళి మీరిద్దరు సెటిల్ అయ్యి ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి మీరు కలుస్తూ ఉన్నారు. అలాంటి చోటుకు నార్మల్గా నువ్వు వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా అవి ఇలా ఉన్నాం మేము, ఇలా ఉన్నాను ఆలోచించి ఇలా చాలా అంటే చాలా సఫర్ అవుతారు. లవ్లో పడితే ఇన్ని వరస్ట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దయచేసి ఒకరిని లవ్ చేసేటప్పుడు ఆలోచించి అయితే లవ్ చేయండి. ఎవరిని పడితే వాళ్ళతో చేయొద్దు. అండ్ ఈ కాలంలో ట్రూ లవ్ అనేది చాలా అంటే చాలా తక్కువ. మీకు దొరికిందే దేవుడి ప్రసాదం అనుకొని అరేంజ్ మ్యారేజ్ కలిపోవడం ఎంతో బెటర్. లేదంటే ఇంకా మీరు వాటెవర్ ఏదైతే పర్లేదు, నేను హ్యాపీగా ఉండాలి అయితే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ నేను స్ట్రాంగ్గా ఉంటాను అనుకుంటేనే లవ్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఇది నా ఒక సజెషన్ మాత్రమే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అంతవరకు బాయ్.